Good morning children. Welcome to the class of Hindi. How are you all? I hope all are fine. Stay safe, stay home. Okay? అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను మీకు ఏం చూపిస్తానంటే మనం ఒకవేళ పిక్చర్స్ ఇచ్చి ఓన్లీ లెటర్స్ ఇచ్చారనుకోండి అది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ పిక్చర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఏ లెటర్ కరెక్ట్ దానికి ఆ పిక్చర్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది. అవునా? ఇది నేను టెక్స్ట్ బుక్లో చూపించినప్పుడు ఆల్రెడీ నేను చూపించాను. అవునా? ఆల్రెడీ ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో ఆ వర్డ్ని చూపించి రైమ్ కూడా చెప్పాను. అవునా? అయితే ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ లెటర్తో ఏం వర్డ్ వస్తుంది అనేది. చూడండి, అయితే ఫస్ట్ మనం ఏమేం లెటర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో ఎలాగా. చూడండి, ఫస్ట్ నేనేం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈని స్టెప్స్తో రాస్తే ఎలా రాస్తారనేది నేను చూపించాను. అవునా? చూడండి, ఫస్ట్ ఏంటి, ఫస్ట్ స్మాల్ లైన్, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇలా రాసి ఏం చేయాలి, సి. అవునా? నేను సి యాడ్ చేయాలని చెప్పాను. అది కూడా ఇటు సైడ్ అవుట్ సైడ్ రావద్దు, ఇలా రాసి ఇలా రాయకూడదు. అవునా? అలా రాయద్దు, అలా రాస్తే అది మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ ఇలా రాసుకున్నప్పుడు మీరు చేయి తీయకుండా ఇలా ఏం చేయాలి, దీని ఆపోజిట్ సైడ్ లో కూడా ఇంకో సి లాగా రాసేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇలా రాసి సేమ్ అన్నమాట, సేమ్ ఇలా చేసి మీరు పెన్సిల్ ని తీయకూడదు. మీరు పెన్సిల్ తీసేసి ఇలా పెన్తో కానీ పెన్సిల్తో రాసినప్పుడు ఇలా చేస్తే మాత్రం అది మిస్టేక్ కింద వస్తుంది. కాబట్టి రాసేటప్పుడు జాగ్రత్తగా ఇది ముందుకి రాకూడదు అనమాట. ఇది దీనికి అంటుకొని ఇలాగే ఉండాలి. మీరు పెన్సిల్తో రాస్తే ఒకవేళ అది తీయకూడదు, ఒకటేసారి ఇలా రాసి తిప్పాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇలా రాసి ఇప్పుడు ఇంకో సర్కిల్ ఇచ్చాను నేను. అవునా? లోపల ఏం చేశాను, నేను ఇలా రాసి ఒక స్మాల్ సర్కిల్ ఇచ్చాను. అవునా? నెక్స్ట్ స్టెప్ లో ఏం చేశాను, రాసుకున్న తర్వాత సర్కిల్ ని కిందికి ఇచ్చేసాను అనమాట, కిందికి లాగేశాను నేను. అవునా? నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇలా రాసుకున్న తర్వాత అది పైన హెడర్ పెట్టి ఫినిష్ చేశాను. ఇదేంటి, ఈ ఆ అయిపోయింది. ఈ ఏంటిది, ఈ దీన్ని ఏమంటారు, ఈసే ఇమ్లీ, ఈసే ఇమ్లీ. ఇదేంటి, ఎన్ని స్టెప్స్ లో ఉంది, 1 2 3 4 5 6 7 స్టెప్స్ లో ఉంది కదా. ఎందుకు ఇలా వేసాను నేను, మీరు నేర్చుకోవడానికి, మీరు రాసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. అంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా రాయాలి అనేది ఇబ్బంది ఉండదు అనమాట. ఇలా చూసి మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి చూడండి, ఇది రాయడం వస్తే ఇది ఈ రాయడం చాలా ఈజీ అనమాట. ఈ రాయడం చాలా ఈజీ. అయితే ఫస్ట్ ఏంటి, స్మాల్ 1, ఇవన్నీ స్టెప్స్ మనం మళ్ళీ రాసుకోవాలి. అవునా? ఫస్ట్ ఏం రాశాను, స్మాల్ 1 టైప్ నేను. అవునా? నేను అలా రాసి మళ్ళీ ఏం చేశాను, సి ఇచ్చాను. అవునా? నేను చెప్పాను కదా ఇంతకుముందే, మీరు బయటికి అది తీయకూడదు. అయితే నెక్స్ట్ ఏంటి, ఇలా రాసి ఆపోజిట్ సైడ్ లో కూడా ఇలా ఇచ్చేయాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇలా రాసి నెక్స్ట్ స్టెప్. అవునా? ఇలా రాసుకున్న తర్వాత సర్కిల్. అవునా? నేనేం చేశాను, సర్కిల్ ఇచ్చాను అనమాట. సర్కిల్ ఇచ్చేసి దాన్ని ఏం చేశాను, ఇది బయటికి తీసేసాను. అవునా? నెక్స్ట్ స్టెప్ లో ఏం చేశాను, ఇలా తీసి పైన హెడర్ ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్ స్టెప్ ఇలా రాసుకున్న తర్వాత అవునా ఇలా రాయాలి. ఇదేంటి, ఈ ఏంటిది, ఈసే ఈఖ్, ఈసే ఇమ్లీ, ఈసే ఈఖ్. ప్రతి లెటర్ కి ఒక వర్డ్ రైమ్ ఉంది కదా. అయితే ఇప్పుడు నేను కొన్ని పిక్చర్స్ లెటర్స్ రాస్తాను. ఆ పిక్చర్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే చిల్డ్రన్, చూడండి, ఐడెంటిఫై ద picture and
circle the first letter of the word. Identify the picture and circle the first letter of the word. అవునా, ఇక్కడ నేను కొన్ని పిక్చర్స్ వేస్తాను. ఫస్ట్ దానికంటే ముందు నేను ఏ లెటర్తో ఏం వర్డ్ వస్తుందనేది చెప్తాను. ఆసే, ఆసే ఏంటి? ఆసే ఏమన్నాను? అనార్. ఆసే अनार. आसे अनार. आसे आसे आम. आसे आम. ईसे ईसे इमली. ईसे इमली. ईसे ईसे ईख. ईसे ईख. ऊसे ऊसे उल्लू. ऊसे ऊंट. ऊसे ऊंट. रूसे ऋषि. ऐसे एड़ी. ऐसे ఐనక్. అవునా, అయితే ఇలా ఇవన్నీ లెటర్స్ మనము వర్డ్ ఉన్న పిక్చర్ చూపిస్తూ నేను చదివించాను. ఆసే అనార్. అనార్ అంటే పోమోగ్రానైట్. ఆసే ఆసే ఆమ్ అంటే ఏంటి? మ్యాంగో. ఈసే ఇమ్లీ. ఇమ్లీ అంటే ఏంటి? టామరిన్. ఈసే ఈక్. ఈక్ మీన్స్ షుగర్ కేన్. ఊసే ఉల్లు. ఉల్లు మీన్స్ అవుల్. నెక్స్ట్ ఊసే ఊంట్. ఊంట్ మీన్స్ క్యామెల్. రూసే ఋషి. ఋషి మీన్స్ సేజ్. ఏసే ఏడి. ఏడి మీన్స్ ఫుట్. ఐసే ఐనక్. ఐసే ఐనక్ మీన్స్ స్పెక్టికల్స్. అవునా, ఇప్పుడు నేను కొన్ని పిక్చర్స్ ఇక్కడ డ్రా చేస్తాను. చూడండి, నేను పిక్చర్స్ డ్రా చేస్తాను. మీరు ఈ పిక్చర్ని ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయాలన్నమాట. అర్థమైందా? సర్కిల్ చేసి మీ క్లాస్ టీచర్కి పంపించాలి. ఓకే, చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, ఇదేంటి అనేది మీరు ఐడెంటిఫై చేసి మీ క్లాస్ టీచర్స్కి పోస్ట్ చేయండి. పిక్చర్ అవసరం లేదు. మీరు ఈ వీడియోని చూస్తూ, పిక్చర్ అవసరం లేదు, వీడియోని చూస్తూ ఆ పిక్చర్ని ఐడెంటిఫై చేసి ఏంటనేది మీరు ఏంటనేది మీరు మీ క్లాస్ టీచర్కి సర్కిల్ చేసి పంపిస్తే చాలు. మీకు మార్క్స్ ఇస్తారు, అవార్డు ఇస్తారు. అవునా, ఇందులో ఏముంది? ఏమన్నా ఉందా? మీరు చేసేది ఏం లేదు. అవునా, ఓన్లీ జస్ట్ సర్కిల్ చేయడం. అవునా, కాబట్టి ఈజీగా తొందరగా అయిపోతుంది.
అవునా? చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఏం పిక్చర్ వేశాను. ఫస్ట్ పిక్చర్ని ఐడెంటిఫై చేయాలి. పిక్చర్ ఏంటి? మ్యాంగో. అవునా? మ్యాంగోని హిందీలో ఏమంటారు? ఆమ్. ఎలా చదువుకోవచ్చు చూడండి, ఆసే అనార్. ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ లో ఆసే అనార్ టెక్స్ట్ బుక్ లో కూడా చూసుకున్నప్పుడు చూడండి, ఆసే అనార్. అనార్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఆసే. అందుకని హిందీలో ఆసే అనార్ అనేసి అన్నాము. ఫస్ట్ వర్డ్ లోనే ఇక్కడ ఐడెంటిఫై ఉంది చూడండి, అనార్ అనే దాంట్లోనే ఫస్ట్ లెటర్ దగ్గరే మనకు ఉంది. కాబట్టి ఏంటి? ఆసే అనార్, ఆసే ఆమ్, ఈసే ఇమ్లీ, ఈసే ఈఖ్, ఊసే ఉల్లు, ఊసే ఊంట్, రుసే ఋషి. ఇవన్నీ చూడండి, ఈ లెటర్స్ లో ఇవన్నీ కామన్ గా ఫస్ట్ లెటరే స్టార్ట్ అయింది. అవునా? ఫస్ట్ లెటర్, ఫస్ట్ వర్డే ఈ లెటర్ తోనే స్టార్ట్ అయింది. అవునా? అందుకని ఆసే అన్నారు, ఆసే ఆమ్ అనేసి అన్నాం అనమాట. ఇప్పుడు ఇదేంటి? మీరు ఐడెంటిఫై చేయండి. ఏంటిది? ఇదేంటి? మ్యాంగో. ఇంగ్లీష్ లో చెప్పుకున్నాం అనుకోండి, ఏంటిది? ఇదేంటి? దీన్ని ఏమంటారు? మ్యాంగో అనమాట. ఏంటది? మ్యాంగో. మ్యాంగోని హిందీలో ఏమంటారు? మ్యాంగోని హిందీలో ఏమంటారు? మ్యాంగోని హిందీలో ఆమ్ అనేసి అంటారు. ఏమంటారు? ఆమ్. ఎలా తెలిసింది? చూడండి, చదువుకుంటే. ఈ రైమ్స్ కూడా ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్ కూడా చదవాలి అనేసి చెప్పాను కదా నేను. అయితే చూడండి, ఆసే అనార్ అయినప్పుడు ఆసే ఆమ్. ఏ ఆమ్ అంటే ఏ లెటర్ తోని స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, 3 లెటర్స్ సేమ్ గా ఉన్నాయి. అవునా? 3 లెటర్స్ సేమ్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ లెటర్స్ చేస్తే సరిపోతుంది? ఇది చేయాలా? అనార్. ఆసే అనార్ కదా. ఇదా మనం చేసేది? అనార్ అంటే ఇదేనా? పోమగ్రానైటా? కాదు కదా. ఇది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఊసే ఏముంది చూడండి, ఊసే ఉల్లు. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఊసే. ఈ లెటర్ ఎక్కడుంది? ఇది. ఊసే ఏంటి? ఉల్లు. ఉల్లు మీన్స్ ఆవుల్ అన్నమాట. ఉల్లు అంటే ఏంటి? ఆవులు. అయితే ఇక్కడ చూడండి, ఉల్లు అన్నప్పుడు సెకండ్ మధ్యలోది చూసుకోండి. ఇప్పుడు ఆసే ఏంటి? ఆమ్. ఆసే ఏంటి? ఆమ్. కాబట్టి ఏది కరెక్ట్ ఇందులో? ఊనా, ఆనా లేకపోతే ఆనా? ఇది రాంగ్, ఇది కూడా రాంగ్. ఏంటి కరెక్ట్? ఇదన్నమాట. ఏంటి కరెక్ట్? అయితే ఏం చేయాలి? దీన్ని మనం సర్కిల్ చేయాలి. అవునా? ఏం చేయాలి? సర్కిల్ చేయాలి. ఇప్పుడు ఇది కరెక్ట్. అలాగే నెక్స్ట్ ఈ పిక్చర్ ఏంటనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఏంటిది? ఈఖ్. ఏంటిది? ఈఖ్. ఏంటిది? ఈఖ్. అయితే ఇక్కడ ఈఖ్ ఎక్కడ ఉంది? ఏ లెటర్ తో వస్తుంది? మీరు చూసి ఆ సర్కిల్ ని, ఆ లెటర్ ని సర్కిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి? ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఏడి. అవునా? ఏసే ఏడి. ఇక్కడ ఎక్కడ ఉంది? అది చదువుకోవాలి. ఇవన్నీ చదువుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఏసే ఏడి. అవునా? ఏసే ఏడి. ఎక్కడ ఏ అనేది ఉంది అది చదువుకుంటే ఇవన్నీ ఈజీగా వస్తాయి అనమాట. ఏ లెటర్ సర్కిల్ చెయ్యాలి. మరి దాని తర్వాత ఇదేంటి? ఐనక్. అవునా? ఐసే ఐనక్. నేను ఐ వరకు లెటర్స్ చెప్పాను కదా, ఐసే ఐనక్. ఇక్కడ ఈ లెటర్ మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఆ లెటర్ ని మీరు సర్కిల్ చేసి మీ క్లాస్ టీచర్స్ కి, మీ కన్సర్న్ క్లాస్ టీచర్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఆన్సర్స్ ఇలా ఒక బుక్ లో రాసి సెపరేట్ గా అనమాట ఆన్సర్స్. మీరు పిక్చర్స్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూస్తూ ఈ ఆప్షన్స్ రాసుకోండి. ఈ ఆప్షన్స్ రాసుకొని వీడియో చూస్తూ ఏ లెటర్ అయితే ఏం చెప్పాను నేను, ఈ పిక్చర్స్ ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ వర్డ్, ఆ వర్డ్ కి ఫస్ట్ లెటర్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది ఆ వర్డ్. అవునా? ఆ లెటర్ ని మీరు సర్కిల్ చేసి మీ కన్సర్న్ క్లాస్ టీచర్ కి పోస్ట్ చేయండి. ఓకే? అయితే నెక్స్ట్ దాంట్లో నేను మ్యాచింగ్ సేమ్ లెటర్ తో ఎలా చేస్తారనేది నేను చూపిస్తాను. అప్పటి వరకు మీరు ఇవి రాసి మీ క్లాస్ టీచర్ గ్రూప్ లో పోస్ట్ చేయండి చిల్డ్రన్. అయితే ప్రాక్టీస్ చేయాలి, చదువుతూ ఉండాలి. స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే చిల్డ్రన్? థ్యాంక్ యూ.